పూర్తి కేవలం ఐడెంటిఫై చేసిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల మీద మాత్రమే చేసుకుంటున్నారు. వెనుగళ్ల రాముని వదిలేస్తారు, దగ్గుబాటి ప్రసాద్ని వదిలేస్తారు. ఇది పెద్ద డిబేట్ అవుతుంది మీ మీ పార్టీలో. ఆగ్రహించడం కూడా వీళ్ళ మీద కన్నెర చేయటం, ఆగ్రహించడం ఈ రెండూ చేస్తారు. వాళ్ళనైతే కనీసం ఫోన్లో కూడా మందలించడం ఉండవు. ఎందుకని ఈ వివక్ష ఎందుకు జరుగుతుంది? తప్పు ఇప్పుడు ఏదో కొలికిపాటి శ్రీనివాస్ గారిని వెనకేసుకురావటం కాదు. ఆయన ఏదో ప్రతిసారి ఆయన పిలుస్తారు, పెరేడ్ చేయిస్తారు ఆ క్రమశిక్షణ సంఘం మీద. ఇప్పుడు 2 సార్లు వెళ్ళి వచ్చాడు ఆయన. ఆ ఫెసిలిటీ కేవలం ఆయన ఒక్కళ్ళకే ఎందుకని కల్పిస్తున్నారు తెలుగుదేశం పార్టీ? సార్ 99 వీక్షకులకి, అలాగే మీకు ప్యానల్లో ఉన్నటువంటి శ్రీకాంత్ గారికి, అలాగే కృష్ణాంజలి గారికి, కిరణ్ మన బీజేపీ మిత్రులు రవికిరణ్ గారికి, అలాగే సుజాత గారికి నా నమస్కారాలు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక సంఘటన, బాగా పేరుగాంచిన సంఘటన, నీలో కల్తీ జరిగిందని దాని మీద అరెస్టులు ప్రారంభమైంది. ఒక మంచి కార్యక్రమం మొదలు పెట్టారు, సిట్టు ప్రారంభించింది అరెస్టుల కార్యక్రమం. సరే, అయితే మీరు చెప్పిన అంశం ప్రధానంగా మా పార్టీలో ఎవరైనా అలా బిహేవ్ చేస్తే వాళ్ళు సరిగా తీసుకోవటం లేదు. గతంలో సత్యవేడు ఎమ్మెల్యే చేసిన దానికి ఆయన సస్పెండ్ చేశారు. అలాగే కొలకపూడి కానీ ఆయన కానీ అన్ని మిత్రులు కూడా చేయటం వల్ల కొంత కలిగిస్తూ ఉంది. దీనిపైన పార్టీ కమిటీ ఖచ్చితంగా పనిచేస్తారు సార్. సో కిరణ్ రాయల విషయం పూర్తిగా ప్రైవేట్ వ్యవహారమైన దీన్ని కొంచెం పూర్తిగా జనసేనని బదనాం చేయాలని వైఎస్ఆర్సీపీ ఇక్కడ ఉన్నటువంటి భువన్ కరుణాకర్ రెడ్డి గారు పబ్లిక్ లోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ వ్యవహారాలు ఏముండవు, శ్రీశ్రీ గారిని చదువుకునే ఉంటారు మీరు. అవునవును కదనట్లేదు. కాబట్టి ఇక్కడ వాళ్ళకి ఇతని మీద కక్ష సాధింపు చర్యలు ఉన్నాయి. భువన్ కరుణాకర్ రెడ్డి గారికి కానీ, అలాగే బొబ్బినేని రెడ్డి కానీ, పూజా గారికి కానీ. వాళ్ళు నిన్న ఆయన అదే పనిగా ప్రెస్ మీట్ పెట్టాడు. నన్ను మరి బీజేపీ అన్న జనసేన నాయకులు ఈ విధంగా తప్పుడు ప్రచారం చేస్తారని చెప్పారు. దాని మీద వాద పెట్టాలని జరుగుతున్నాయి. సరే, ఈ 1.5 కోటి నిజంగా డబ్బులు ఇవ్వాల్సి ఆయన వ్యక్తిగత వ్యవహారం తేల్చుకోండి అని చెప్పి జనసేన వాళ్ళు పరిశీలన కమిటీ వేశారు. దాన్ని నివేదించమని చెప్పారు. ఆయన పార్టీకి దూరంగా ఉండమని చెప్పి తెరదించారు సమస్యకి. ఇది మంచి పరిణామం. ఇది మాకు కూడా అలాగే జరగాలి. మా పార్టీ నాయకులు ఎవరైనా చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా చర్య తీసుకునే విధంగా వెళ్ళాలి. వెళ్తేనే పార్టీ పైన మంచి గుడ్విల్ వస్తుంది. అలాగే ఎవరైనా పబ్లిక్ లైఫ్లో ఉండేవాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి కార్యక్రమాలు పాల్పడితే వాళ్ళకి గుర్తింపు ఉండదు, పైగా క్రెడిబిలిటీ ఉండదు, వాళ్ళు చెప్పే అంశాలపైన నిబద్ధత ఉండదు. సో ఇది కరెక్ట్ కాదు. సో మేమైతే జనసేన మిత్రులు జరిగిన సంఘటన పైన విచారిస్తూ, అలాగే దీనిపైన చర్యలు తీసుకున్న పార్టీ నాయకులు కూడా అభినందిస్తున్నాం. ఇంకా మా పార్టీలో జరిగే విషయాలపైన చాలా స్పష్టంగా అది కమిటీ జరుగుతా ఉంది. దానిపైన మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఎవరిపైన నష్టం జరుగుతుందో చూసుకొని మీ చర్యలు తీసుకుంటాం. ఇంకా రెండో అంశం ఏంటంటే, మీరు చెప్పిన అంశం పైన ప్రధానంగా ఇంకా మీరు పోలవరం అన్నారు, రామకృష్ణరాజు అన్నారు, అలాగే బీజేపీ ఢిల్లీలో గెలిచింది కాబట్టి జమిలీ ఎలక్షన్స్ వస్తాయా అనే అంశం పైన కూడా ప్రస్తావించారు. సో జమిలీ గురించి నాకు తెలియదు, కానీ జమిలీ బీజేపీ మొత్తానికి మంచి పార్లమెంటు శాసనసభ సార్. మాట్లాడండి చౌదరి గారు, మాట్లాడండి. శ్రీకాంత్ గారు మీరు మ్యూట్ లో ఉండండి సార్. ఒకటి ఏంటంటే, ఢిల్లీ పరిణామాలు మంచి శుభసూచక. ఒకప్పుడు 26-27 ఏళ్ళు అనుకుంటా సబ్జెక్టు కరెక్షన్. ఆ తర్వాత ఢిల్లీ పీఠాన్ని అధిష్టానించడం బీజేపీ నాయకులు గొప్ప పరిణామం. ఇది మంచి విజయం. రాబోయే ఎన్నికలకి బీహార్ కానీ, అలాగే బెంగాల్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, ఇవన్నీ కూడా దీనికి బేస్ అయిందని మంచి పరిణామం. అలాగే ఓ తప్పుడు పనులు చేసిన వాళ్ళని జనాలు ఏ విధంగా చీకొడతారు, వైఎస్ఆర్సీపీ ఎటా ఈ విధంగా పక్కన పడింది, అయితే ఢిల్లీలో ఈ విధంగా పని స్పష్టంగా కనబడతా ఉంది. ఢిల్లీ పరిణామాలు, ఇక్కడ వైఎస్ఆర్సీ పరిణామాలు సేమ్ విధంగా జనాలు తీర్చారుకుంటారనే విషయం స్పష్టంగా తెలుస్తా ఉంది. కానీ మాకు కొన్ని అంశాలు పరిణామాలు తీసుకోవాలి. మా పార్టీ నాయకుల్లో కొంతమంది ఇబ్బంది కలుగుతా ఉంది. వీటిపైన కూడా చర్య తీసుకునే విధంగా పార్టీ కేంద్ర కమిటీ నేను తీసుకునింది. ఒక కమిటీ కూడా వేశారు, దాని మీద చర్చ జరుగుతూ ఉంది.
దానిపైన మంచి పరిణామాలు తీసుకురావాలని మీరు గమనించారా లేదా ఈ ప్రత్యేక హోదా హక్కుల సాధన సమితి నిన్న వార్న్ చేసింది. వాళ్ళు విజయవాడలో మీట్ అయ్యారు, చలసాని శ్రీనివాస్ గారు వీళ్ళందరూ. పోలవరం వ్యవహారంలో మీరేమన్నా స్టెప్ బ్యాక్ చేస్తే మళ్ళీ మేము రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి వస్తుంది, ఓపెన్గా థ్రెటన్ చేశారు. అంటే వెనక్కి ఏమైనా తగ్గుతున్నారా? పోలవరం అనేది ఈ రాష్ట్ర రాజధానికి జీవనాలు లాంటిది. దాంట్లో ఎట్టి పరిస్థితులు తగ్గే ప్రసక్తే లేదు. పోలవరం మీరు చెప్పిన ప్రకారం అయితే 41.15 ఎత్తు శాతం తగ్గించాలని, దాన్ని మళ్ళీ మేము పెంచుకుంటాం. డ్యామ్ కాదది, ఖచ్చితంగా బ్యారేజ్ కాదది, డ్యామ్ చేయాలని అనేక అంశాలపైన దానికి దశల వారీగా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మేము కేంద్ర ప్రభుత్వంతో ఫైట్ చేసి మాకు పోలవరాన్ని తెచ్చుకుంటాం. మాకు ఇక్కడ కానీ అక్కడ కానీ అభివృద్ధి సర్కార్ కాబట్టి మా యొక్క అభిప్రాయాన్ని గౌరవిస్తారు కాబట్టి ఖచ్చితంగా మా ఆశయం ప్రకారం మీ అవసరం వాళ్ళకు ఉంది కాబట్టి, మీ అభిప్రాయాన్ని గౌరవించడం కాదు, మీ అవసరం వాళ్ళకు ఉంది కాబట్టి గడిచిన 5 ఏళ్ళలో చేయండి, 10 ఏళ్ళలో చేయండి, ఇవాళ చేసి తీరాల్సిన ఒక అనివార్యత వాళ్ళ ముందర ఉంది. అది సార్ ఇప్పుడు మా పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు కలిసిమెలిసి వెళ్ళినప్పుడు పోలవరాన్ని ఈ రాష్ట్రానికి చాలా గుర్తుండిపోయే విధంగా చిరస్థాయిగా పోలవరాన్ని పూర్తి చేయాలని, ఆ యొక్క డ్యాము ఈరోజు రాష్ట్రానికి అని అవసరం ఉందని, దాదాపు 15 లక్షల ఎకరాలకి ఇంచుమించు 1950 మెగావాట్ల విద్యుత్ ఉచితంగా రావడం అనేది మనకు ఉపయోగపడే విషయం. కాబట్టి దాంట్లో కమరపోయే ప్రసక్తే లేదు. మా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మా పార్టీ నాయకులు కానీ అందరూ కూడా రాష్ట్రానికి మేలు చేయాలనే ఉద్దేశంతో పోలవరం కట్టాలనే ఆలోచనతో ఉన్నారు. సో దీంట్లో ఏమైనా మతలబు జరిగితే మాత్రం క్షమించకుండా అందరూ పనిచేస్తారని అనుకుంటున్నాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనిపైన మనం చెప్పిన ఎన్నికల బీహార్ రాజకీయ పార్టీలకు ఉన్నంత చైతన్యము, ఆ తెంపరితనము మనకెందుకు లేదు, ఎందుకు లోపించింది, ఎందుకు గట్టిగా మన వాయిస్ వినిపించలేకపోతున్నాం? లేదు సార్, నిజంగా ఆంధ్రప్రదేశ్ కి ఇతోధికంగా సాయం చేస్తారు. మన బడ్జెట్ అంతా బీహార్ బడ్జెట్, బీహార్ బనాంజా చూసారు కదా. అవునవును సార్, బీహార్ కన్నా ఏమి ఇచ్చారో నాకు తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ కూడా 7 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఇచ్చాయి, ఇంకా కూడా ఇస్తా ఉంటున్నారు. అవన్నీ చంద్రబాబు గారు స్వయంగా సాధించుకొస్తున్నదండి. అంతే, మీరు అదనంగా కేంద్ర ప్రభుత్వం ఏది ములాజా ఏం లేదు అక్కడ, వాళ్ళేం మనకి ఫ్రీగా ఇస్తున్నదేం లేదు. మన హక్కులకి రావాల్సిన దాంట్లో ఈయన గట్టిగా పట్టుబట్టి ఈ మాత్రం వస్తున్నాయి, లేకపోతే అవి కూడా రావు. ఖచ్చితంగా సార్, ఇంకా కూడా అవసరం అయితే ఫైట్ చేస్తాం, ఇంకా కూడా మంచిగా మాట్లాడతాం, ఇంకా మనకు రావాల్సిన విషయాలపైన కూడా మంచి రోజుల్లో శ్రీనివాసరావు గారు మంచి రోజుల్లో బీహార్ తరహాలో వ్యవహరిస్తే కానీ మనకు రావాల్సినవి రావట్లేదు. ఒకసారి చిరంజీవి గారు నిన్న ఏం మాట్లాడారో చూద్దాం. నిన్న ప్రజారాజ్యం, జనసేన ఈ 2 అంశాలకు సంబంధించి ప్రస్తావన చేశారు. ఒకసారి ఏం మాట్లాడారో చూద్దాం. 17-18 ఏళ్ళు అయిపోయినావు కదా, ఆ టైంలో నాతో పరిచయం, ప్రజారాజ్యంలో ఉండి ఆయన ఒక రాజకీయంగా